హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు మీ అందరికీ హెల్దీ, హై ప్రోటీన్, రిచ్ ఉన్న సలాడ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. అది చాలా చాలా మంచిదండి. మీరు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ కిందైనా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి దీనికి కావాల్సినవి ముందు సోయా చంక్స్ అండి. సోయా చంక్స్ అనేవి కొంచెం హాట్ వాటర్లో వేసి స్క్వీజ్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కీరా, క్యారెట్, టమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, ఒక లెమన్ హాఫ్, కర్డ్, సాల్ట్, పెప్పర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత చాట్ మసాలా, కర్డ్ ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, అంటే వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టమ్మీ ఫిల్గా ఉంటుంది. తర్వాత మనకి ప్రోటీన్ మంచిగా అందుతుందన్నమాట. సో ట్రై చేయండి. ఈ సోయా చంక్స్ ముందుగా హాట్ వాటర్లో వేసి స్క్వీజ్ చేసి పీసెస్ కట్ చేసుకున్నాం కదండి. అందులోని కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని, సాల్ట్ వేసుకొని మనం ఏంటంటే పక్కన పెట్టుకోవాలండి కొంచెం సేపు. ఈ లోపు ఏంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్ వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఈ సోయా చంక్స్ అనేవి కర్డ్లో కొంచెంసేపు నానతాయి అనమాట. చాలా టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ అండి. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఏంటంటే టమాటోస్ వేసానండి. చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ వేసాను. ఆ తర్వాత ఇందులో మనం కీరా కూడా యాడ్ చేసుకుంటున్నామండి. అంటే మనకి బాడీకి చలవ చేస్తుంది. తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మంచి ఫుడ్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లోని. తర్వాత నేనేంటంటే ఒక ప్యాన్ తీసుకొని, అంటే ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం సీసమ్ ఆయిల్, అంటే నువ్వుల నూనె వేసుకున్నానండి. హెల్దీగా ఉంటుంది కదా అనేసి. మనం చేసుకున్న రెసిపీ అనేది హెల్దీగా తీసుకుంటున్నామండి. సో అందుకని అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాను అనమాట. ఇందులోని కొంచెం సీసమ్ ఆయిల్ వేసి, తర్వాత కొంచెం మనం ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత క్యాప్సికమ్ వేసానండి. తర్వాత క్యారెట్ వేసానండి. ఇవి మనం రాగా కూడా వేసేసుకోవచ్చు. అంటే కొంతమంది రాగా అంటే ఇష్టపడరు కాబట్టి, సో వాళ్ళ కోసం అన్నమాట ఇలా మనం. యాక్చువల్గా మనం ఏ వెజ్జెస్ అయినా సరే రాగా తింటే చాలా చాలా మంచిదండి. మనం తినగలగానే. యాక్చువల్గా సలాడ్స్లోనైతే మనం రా వెజిటేబుల్సే యూజ్ చేస్తాము. చిన్నదనమాట, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసాను. ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది కొంచెం ఇంకా చేంజ్ అవుతుంది కదా అనేసి. ఆ తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసేసుకొని, మనం ఇప్పుడు ఆల్రెడీ మనం సోక్ చేసి ఉంచుకున్నాం కదండి సోయా చంక్స్లోని కర్డ్ అవి వేసి, ఇవేమో అందులో యాడ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ టైం చేశాను, అంటే నేను ఒక దగ్గర చూసే చేశానండి, నా ఓన్ రెసిపీ అయితే కాదు. ఇప్పుడు ఇవి చాలా బాగా చేశానండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే భలే నచ్చిందండి. ఆ లెమన్ అది స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే మాత్రం టేస్ట్ అంతే భలే ఉందండి. చాలా చాలా బాగుందండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కిందనే తీసుకోవచ్చు. టమ్మీ ఫిల్గా ఉందండి. చాలా మంచిగా మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసాం కాబట్టి మనకి అందవలసినవన్నీ బాడీకి అంతే అనమాట. తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసాం. మీకు ఇంకా ఎక్కువ పుల్లగా కావాలంటే 1 లెమన్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రెసిపీ అండి. భలే వచ్చింది. ఒక్కసారి చెయ్యండి మీరు కూడాను. అంటే ఇన్నిసార్లు నేను చెప్తున్నానని ఇంకొకలా అనుకోవద్దు. చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే చాలామంది సోయా చంక్స్ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, తప్పకుండా తింటారనమాట. మంచి సలాడ్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి, రాగి జావ కోసం నేను ఆల్రెడీ ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. కొంచెం వాటర్లోని ఆ పిండిని సోక్ చేసి ఉంచుతాను. అంటే మనకి మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా మారుతుంది. ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టాను, అంటే రాగి జావ కోసం. తర్వాత పాలు పెట్టాను పక్క. అవి మరిగిపోయిన తర్వాత టీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకో పక్కేమో రసం పెట్టాను. మార్నింగ్ లంచ్ కదండి, ఎంత ఫాస్ట్గా చేస్తానంటే మరొక మెషిన్ రన్ అవుతున్నట్టేనండి. అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోవడానికి కూడా అవ్వదండి. ఫాస్ట్గా ఒక పక్క టిఫిన్ చేయాలి, ఒక పక్క లంచ్ ప్రిపరేషన్ చేయాలి. ఈలోపు మేడ్ రావడం, అన్నీ చేయడం, అన్నీ అందించడం వీటితోటే అయిపోతుందండి. అస్సలు ఎంత ఖాళీ లేకుండా అయిపోతుందండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రెస్ట్ అనేది ఉండదు. తర్వాత అంతా ఫ్రీగానే ఉంటుంది, కానీ మార్నింగ్ 1.5 అవర్ 2 అవర్స్ మాత్రం కంప్లీట్ వర్క్ అండి.
ఈరోజైతే కొంచెం క్వాంటిటీలోనే కూర వండుతున్నాను. ఒక్క పర్సన్‌కి అనమాట. ముల్లంకాడ, చిన్నొడియాలు కలిపి వండుతున్నాను. చాలా బా వచ్చిందండి. సింపుల్‌గానే కుక్ చేసేసాను. చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే ముందుగా ఆనియన్స్, టమాటో వేసి వేయించుకున్నాను. తర్వాత ముల్లంకాడు, చిన్నొడియాలు కలిపి కుక్ చేస్తున్నాననమాట. చాలా చాలా బా వచ్చిందండి కర్రీ. మనకు కావాలంటే కొంచెం అందులోని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కేమో ఊతప్పం చేశాను. హెల్తీ ఊతప్పం. క్యారెట్ చాప్ చేసేసుకున్నాను. టమాటో వేసాను, పచ్చిమిర్చి, అల్లము, ఆనియన్స్, జీలకర్ర. చాలా మంచిదండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా నచ్చుతది ఎవరికైనా సరే. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెంటనే అంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నా గొంతుని కొంచెం ఇగ్నోర్ చెయ్యండి. కొంచెం గొంతు పట్టేసింది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.